ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనతో పాటు ట్రూజోన్ సోలార్ యొక్క ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన భవానీ సురేష్ గారు ఉన్నారు. హాయ్ భవానీ సురేష్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ అండి, బాగున్నాను. సో భవానీ సురేష్ గారిని మనం గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాము. 3 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేసాము అండ్ సంవత్సరం క్రితం కూడా ఒక వీడియో చేసాము. ఈ వీడియోలో మనం ఫోకస్ చేయబోయేది పిఎం కుసుమ్ యోజన. సో సెంట్రల్ గవర్నమెంటే అండ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కుసుమ్ యోజనని లాంచ్ చేశారు. సో ఈ పిఎం కుసుమ్ యోజన గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. లైక్ అసలు పిఎం కుసుమ్ యోజన అంటే ఏంటి, దాంట్లో ఏముంటుంది అండ్ ఫార్మర్స్కి ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లోని ప్రతి విషయం మీకు యూజ్ అవుతుంది అండ్ మీరు లాభపడతారు. సో ముందుగా సురేష్ గారు, సో మీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి. సన్టెక్ నుంచి ట్రూజోన్కి ఎలా వచ్చింది, మహేష్ బాబు గారు ఎలా వచ్చారు, అసలు మీ జర్నీ ఎలా సాగింది ఈ రోజు? గుడ్ మార్నింగ్ అండి ఈబీ తెలుగు వ్యూవర్స్కి, ఆదిత్య గారికి. సో సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ 16 ఇయర్స్ నుంచి సోలార్ ఇండస్ట్రీలో సర్వీసెస్ ఇస్తుందండి. సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్తో స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు తెలంగాణలో నెంబర్ 1 కంపెనీగా, అలానే పాన్ ఇండియా 6 స్టేట్స్లో మన సర్వీసెస్ని మనము కంప్లీట్ ఆఫీసెస్, వేర్ హౌసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి 350 పైన ఎంప్లాయీస్ తోటి ఈరోజు మన ట్రూజోన్ సోలార్ బ్రాండింగ్ తోటి మార్కెట్లోకి ప్రోడక్ట్స్, సోలార్ ప్రోడక్ట్స్ ఇస్తుందండి. సో ఈ ట్రూజోన్ సోలార్ అనే ట్రాన్స్ఫర్మేషన్కి రావడానికి కారణం ఏంటంటేనండి, సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజు కూడా మన కంపెనీ పేరు అదేనండి. సో సన్టెక్ అనేది కామన్ నేమ్గా ఉండటము, తర్వాత మార్కెట్లో కూడా చాలామంది సోలార్ కంపెనీస్ ఉండటము, ప్లస్ కొంచెం ఫ్రెష్నెస్ తోటి మనం మార్కెట్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక గ్లోబల్ బ్రాండ్ లాగా మనం ట్రూజోన్ సోలార్ని తీసుకురావడం జరిగింది. సో ఇది మనం అక్టోబర్ 2024లో ఈ కొత్త బ్రాండ్ని లాంచ్ చేయడం జరిగింది. అలానే అదే టైంలో మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్గా కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ ఎక్స్పాన్షన్ మేము పాన్ ఇండియా స్టార్ట్ చేసాం కాబట్టి ఒక కొత్త బ్రాండ్ తోటి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం ట్రూజోన్ సోలార్ బ్రాండ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏమేనా అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు, హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పుని నమ్ముకోమంటున్నాను. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. సో ఇప్పుడు ప్రీవియస్గా సోలార్ అంటే మనకి ఎవరు గుర్తుకొచ్చే వాళ్ళు కాదు. ట్రూజోన్ సోలార్ అనే బ్రాండింగ్ వచ్చిన తర్వాత సోలార్ ఎవరితో పెట్టించుకోవాలనుకుంటే మనకు ట్రూజోన్ సోలార్ అనేది వినిపిస్తుంది జనాల్లో. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అండి. సో ఎవరికైనా రూఫ్ టాప్ సోలార్, కమర్షియల్ కానివ్వండి, హౌస్ పర్పస్, ఏ పర్పస్ కావాలనుకున్నా ట్రూజోన్ సోలార్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. సో ఇప్పుడు మనం ఫార్మర్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే వాళ్ళకి ఇంతగా అవగాహన ఉండదు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు పిఎం కుసుమ్ యోజన అనే స్కీమ్ని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు. సో అసలు ఈ పిఎం కుసుమ్ యోజన అంటే ఏంటి, ఫార్మర్స్కి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది? పిఎం కుసుమ్ యోజన మనకు నేషనల్ వైడ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది. సో దీని ద్వారా ఎంతోమంది రైతులు వాళ్ళకు మనకి ఏదైతే కల్టివేషన్కి లేని ల్యాండ్స్ కావచ్చు, తర్వాత కొంతమంది రైతులు మేము కల్టివేట్ చేసుకోలేకుండా ఉండి లీజ్కి ఇస్తే లీజ్ రావట్లేదని, అట్లా ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు పడుతూ ఇన్నేళ్ల నుంచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ల్యాండ్ని అంటే ఒక 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ వరకు కూడా మనం ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ జనరేట్ అయిన పవర్ని మనం గవర్నమెంట్కి అమ్ముకోవడానికి అవకాశం ఉంది ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా టీఎస్ రెడ్కో ద్వారా టెండర్లు వేయటం జరిగింది. ఆల్మోస్ట్ 1.6 గిగావాట్ అంటే 1600 మెగావాట్లకు అప్లికేషన్స్ రావడం జరిగింది. అండ్ వాటికి సంబంధించి 1000 మెగావాట్ల వరకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి, పీపీఎస్ కూడా అయిపోయినాయి. సో చాలా అగ్రెసివ్గా, చాలా ఇంట్రెస్ట్ తోటి రైతులు ముందుకొచ్చారు. సో ఈరోజు ఈ స్కీమ్ డెఫినెట్గా తెలంగాణలో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సోలార్ అనేది ఒకప్పటికంటే కూడా చాలా ఇవాళ ఎకనామికల్ అయిపోయింది, రీచబిలిటీ చాలా వచ్చేసింది, అండ్ మనకు ఎఫిషియన్సీస్ కూడా పెరగడంతో తక్కువ ఏరియాలో ఎక్కువ కెపాసిటీని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా రైతులకు కూడా ఎక్కువ ప్లేస్ వేస్ట్ కాకుండా ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ వాళ్ళు సంపాదించుకోవడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం ఈ పార్టీస్, పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే పిఎం నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఫార్మర్స్ గురించి అండ్ ఈ గ్రీన్ ఎనర్జీ గురించి వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఇదే ఆపర్చునిటీకి చాలా బిజినెస్ మ్యాన్స్కి ఇవ్వచ్చు ఆయన, బట్ ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక సెకండరీ ఇన్కమ్ రావాలన్న ఒక ఉద్దేశంతో సో పిఎం కుసుమ్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. సో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కూడా దీన్ని ఉపయోగించాలి.
ఉపయోగించుకోవాలండి. సో దీంట్లో మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు? ఈ రోజు అండి ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే సోలార్ ఇండస్ట్రీ అనేది ఒకప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు 16 ఏళ్ల క్రితం వెరీ ఫ్యూ కంపెనీస్ ఉండేయండి. అంటే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంటే అప్పట్లో అసలు సోలార్ అనే అవగాహన కూడా ఎవరికీ లేకుండే. సో మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది క్వశ్చన్ కూడా చేశారు, అసలు ఈ బిజినెస్లోకి ఎందుకు వస్తున్నారు, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, సో వై ఆర్ యూ కమింగ్ ఇన్ టు దిస్ బిజినెస్? బికాస్ ఈ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ నేను స్టార్ట్ చేసింది ఒక ప్యాషన్ తోటి అండి, ఒక రెన్యూబుల్ ఎనర్జీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మనం ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా సోలార్ అంటే తెలుసు. ఓకే, ఈ 16 ఏళ్లలో మేము ఎన్నో వేల మందికి మనం సోలార్ సప్లై చేసాము, ఎన్నో హ్యాపీ కస్టమర్స్ని మనం క్రియేట్ చేసుకోగలిగాము. సో తప్పకుండా మా కాంట్రిబ్యూషన్ కూడా ఈ స్కీమ్లో చాలా ఉండబోతుందండి. ఎందుకంటే ఈరోజు రైతులకి అతి ముఖ్యమైన విషయము, అర్థం చేసుకోవాల్సిన విషయము ఏంటంటే సోలార్ ఇన్స్టాల్ చేయటం అనేది సబ్జెక్ట్ కాదండి. సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ సోలార్ సిస్టమ్ ద్వారా వాళ్ళు 25 సంవత్సరాలు ఇన్కమ్ని సంపాదించటం, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మీరు సోలార్ ఇండస్ట్రీలో తీసుకున్నట్లయితే చాలా మంది కన్సల్టెంట్స్, స్మాల్ ప్లేయర్స్, అంటే వాళ్ళకు యాక్చువల్గా ఇది మెగావాట్ మినిమం 500 కిలోవాట్ నుంచి స్టార్ట్ అయ్యి 2 మెగావాట్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ ప్రోగ్రాంలో చాలామంది సోలార్ కంపెనీస్ నేను చూస్తున్నాను, వాళ్ళకు ఒక 100 కిలోవాట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు, ఒక 200 కిలోవాట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. సో వాళ్ళు కూడా రైతులను అప్రోచ్ అయ్యి మేము చేస్తామని చెప్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ఒకటి రైతులకి చాలా క్లియర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బిఫోర్ యూ ఫైనలైజ్ ఎనీ వెండర్, మీరు వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు పెట్టిన సిస్టమ్స్ ఇన్స్టలేషన్ ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉండబోతుంది. సో వాళ్ళని పర్సనల్గా మీరు కలిసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మీరు డిస్కస్ చేసి వాళ్ళ కస్టమర్స్ని కలిసి వాళ్ళ ద్వారా మీరు తెలుసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలనేది నా అడ్వైజ్ అండి. ఎందుకంటే నేను 16 ఏళ్లలో దగ్గర ఒక 250 నుంచి 300 సోలార్ కంపెనీలు నేను చూడంగా రావటం పోవటం కూడా జరిగింది. సో 25 సంవత్సరాలు మనకి ఈ సిస్టమ్ నడవాలి అంటే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మీరు ఎంతైతే జనరేట్ చేసి మీరు గవర్నమెంట్కి బిల్ చేస్తారో దానికే మీకు పేమెంట్ వస్తుంది. కాబట్టి ఎవ్రీ మంత్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మేము ఈ విషయంలో 100% మీకు ఒక హామీ ఇస్తామండి. మేము ఏదైతే కమిట్మెంట్ పేపర్ మీద ఇస్తున్నామో 100% దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి, ఆ రిజల్ట్స్ చూపించేదానికి మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ స్కీమ్లో మీరు ఇన్స్టాల్ చేసుకునేది 5 కిలోవాట్లో 10 కిలోవాట్లో కాదండి, 500 కిలోవాట్ నుండి 2 మెగావాట్ వరకు ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఇలాంటి ఒక భారీ ప్రాజెక్టు పెడుతున్నప్పుడు దాని నుండి మీరు డబ్బులు సంపాదించే ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు తక్కువకి ఇస్తున్నారని ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవద్దు. ఎక్స్పీరియన్స్ చూడండి, వాళ్ళ ఇంత భారీ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా అన్నది మీరు ఖచ్చితంగా ఒకసారి రీసెర్చ్ చేయాలి. సో సురేష్ గారు, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనము ఒక 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ని పెడతాము, దాని నుండి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎలా సేల్ చేయాలి, అసలు ఈ సైకిల్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ అండి, ఇప్పుడు మనకి ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ టెండర్ ద్వారా వీళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు ఎవరైతే ఈ 1600 మెగావాట్ల రైతులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ నియరెస్ట్ డిస్కామ్లో వీళ్ళు ఇప్పుడు సోలార్ ఎక్కడైతే వాళ్ళ పొలం ఉంటుందో అక్కడ దగ్గరలో ఒక సబ్స్టేషన్ ఉండాలండి. సో 5 కిలోమీటర్ల దూరంలో మాక్సిమం 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సబ్స్టేషన్ ఉండాలి. సో ఈ రైతులు ఇక్కడ సోలార్ ప్లాంట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఆ సబ్స్టేషన్కి మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ఇక్కడ జనరేట్ అయిన పవర్ ఆ సబ్స్టేషన్కి వెళ్ళటం జరుగుతుంది. దాని ద్వారా ఎంతైతే పవర్ జనరేట్ అయిందో సబ్స్టేషన్కి వెళ్ళిందో దానికి వాళ్ళకు ₹3.13 లెక్కన పర్ కిలోవాట్ మన పర్ యూనిట్ ₹3.13 లెక్కన గవర్నమెంట్ వీళ్ళకి పే చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏదైతే టీఎస్ రెడ్కో టెండర్స్ వేసి షార్ట్ లిస్ట్ చేసిన రైతులు ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు డిస్కామ్ తోటి అండి, టీఎస్ ఎస్పీడీసీఎల్ టీఎస్ ఎన్పీడీసీఎల్ తోటి డిస్కామ్స్ తోటి వాళ్ళు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. సో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళు దీన్ని డిపిఆర్ సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది టీఎస్ రెడ్కోకి. దాని తర్వాత ఈ డిపిఆర్ బేస్ చేసుకొని వాళ్ళు ఒక వెండర్ని ఫైనలైజ్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళే దానిని డిస్కామ్ వరకు కనెక్టివిటీ ఇస్తారు. దాని తర్వాత వన్స్ కనెక్టివిటీ అయిపోయిన తర్వాత మనకి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎంతైతే జనరేట్ అవుతుందో ఆ యూనిట్స్కి వాళ్ళకు ₹3.13 లెక్కన గవర్నమెంట్ డిస్కామ్స్ వాళ్ళకు పే చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ప్రాసెస్ అండి. ఎవ్రీ మంత్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. ఇది ఎస్క్రో అకౌంట్ ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు బ్యాంక్ లోన్స్కి వెళ్తారు కాబట్టి మనకు డిస్కామ్ వాళ్ళది, రైతులది ప్లస్ ఈ బ్యాంక్ది కలిపి అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో వాళ్ళ
వాళ్ళు ఏదైతే వాళ్ళు బిల్స్ క్లెయిమ్ చేస్తారో ఆ అమౌంట్ వచ్చి దీంట్లో పడుతుంది, అది ఈఎంఐకి పోగా మిగతాది వాళ్ళకు బ్యాంక్లో ఉంటుంది. రైట్. సో దీని గురించి ఇంకా సేపట్లో డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు 500 కిలోవాట్ నుండి 2 మెగావాట్ వరకు చూసుకుంటే యావరేజ్గా ఒక 1000 కిలోవాట్ వేసుకుందాము. సో 1 మెగావాట్ ఇంత భారీ సెటప్ పెట్టాలంటే చాలా కాంపోనెంట్స్ యూజ్ అవుతాయి దాంట్లో. 1 కిలోవాట్లోనే మనకి 30-35 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇంత భారీ ప్లాంట్కి మనం ఒక్క కాంపోనెంట్ దగ్గర కక్కుర్తి పడ్డా కానీ చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సో ఈ తరుణంలో మీరు క్వాలిటీని ఎలా మెయింటైన్ చేస్తారు? ఈచ్ అండ్ కాంపోనెంట్ యొక్క క్వాలిటీని మీరు ఎలా మెజర్ చేస్తారు? ఈరోజు అండి సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ట్రూజాన్ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, మాది ఒకటేనండి, క్వాలిటీ ఆఫ్ కాంపోనెంట్స్, పోస్ట్ ఇన్స్టలేషన్ సర్వీసెస్. ఈ రెండు చాలా ముఖ్యం. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ రెండింటిని చూడాలి. సో కాంపోనెంట్స్ విషయంలో ట్రూజాన్లో ఎప్పుడు కూడా సెకండ్ క్వాలిటీ అనేది లేదండి. మీరు మా వేర్ హౌస్ చూసినట్లయితే ఎనీ గివెన్ టైం ఒక 20 నుంచి 30 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఒకటే రకం ఐటమ్ మీకు కనిపిస్తుంది, సెకండ్ ఐటమ్ అనేది ఉండదు. అది మీకు 3 కిలోవాట్లు ఇంటికి పెట్టుకోండి, 3 మెగావాట్లు 30 మెగావాట్లు ఇండస్ట్రీస్కి పెట్టుకోండి. మా దగ్గర ఉండేది ఒకటే ఒక క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది. సో దీంట్లో మీకు ముఖ్యంగా ఏంటంటే చాలామంది భ్రమ ఎక్కడ పడుతున్నారంటేనండి, సోలార్ సిస్టమ్ అనగానే మా ప్యానెల్స్, సోలార్ ప్యానెల్స్, సోలార్ ఇన్వర్టర్ గురించే మాట్లాడతారు. ఈ రెండు కాకుండా 30 పైన కాంపోనెంట్స్ మనకు ఉంటాయండి. సో దాంట్లో కూడా మనం డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సింది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను కొన్ని కాంపోనెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ మాడ్యూల్స్ గురించి తీసుకున్నట్లయితే సోలార్ మాడ్యూల్స్లో మనకి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ మాడ్యూల్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో మనం ట్రూజాన్ సోలార్లో ఏం చేస్తామంటే 100% ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా మనం బి గ్రేడ్ మాడ్యూల్స్ని ఎవరికి 3 కిలోవాట్ కస్టమర్ కూడా ఇన్స్టాల్ చేసింది లేదు. ప్రతి ఒక్క ఇన్స్టలేషన్కి కూడా మేము ఏ గ్రేడ్ సర్టిఫికేట్ మేము మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకొని మేము కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మేము పర్చేజ్ చేస్తున్న సోలార్ మాడ్యూల్స్ కూడా ఇండియాలో టాప్ 5 మాడ్యూల్స్ తప్పించి మేము 6th కంపెనీ కూడా వెళ్ళము. అంటే 5 గిగావాట్ అండ్ అబోవ్ కెపాసిటీ ఆటోమేషన్, ఫుల్లీ ఆటోమేషన్ కెపాసిటీ ఉన్న మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మాత్రమే మేము పర్చేజ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటన్నిటినీ కూడా మేము ప్రీ ఇన్స్పెక్షన్ చేస్తాము. డెలివరీ అయ్యే ముందు మన టీం వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ మాడ్యూల్స్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి ఎఫిషియన్సీస్ కూడా సన్ సిమ్యులేటర్లో మనం చెక్ చేసి ఆ క్వాలిటీ అంతా ఓకే అనుకున్న తర్వాతనే అక్కడి నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది సైట్కి. అలానే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ గ్రేడ్ ప్యానెల్స్ సర్టిఫికేషన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అలానే సోలార్ ఇన్వర్టర్స్ మేము 7 years గ్యారంటీ ఇస్తున్నాము. మేము వాడుతున్న ఇన్వర్టర్స్ కూడా అన్ని టాప్ 4 బ్రాండ్స్ ఇన్ ద వరల్డ్ అండి. సో మనం ఒకటే చూడాల్సింది ఏంటంటే ఏ రోజు కూడా రైతులు పోయి ఆ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరకు కానీ, ఆ ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కానీ, లేదంటే ఆ 30 అదర్ కాంపోనెంట్స్ ఉన్న సప్లై చేసిన మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కానీ వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళని రీచ్ కూడా అవ్వలేరు. రీచ్ అయినా కూడా వాళ్ళకి సరైన రెస్పాన్స్ ఉండదు. సో ఈ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీని మేము ట్రూజాన్ సోలార్ తీసుకుంటుందండి. ఏ రోజు కూడా ఏ రైతు కూడా ఏ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 25 సంవత్సరాలు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటున్నాము. ఏం జరిగినా కూడా వితిన్ అవర్స్లో మేము దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఇన్వర్టర్స్ అండి. కంప్లీట్ ప్రోడక్ట్లో ఇన్వర్టర్స్ క్రూషియల్ రోల్ ఉంటుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా ఇన్వర్టర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము మ్యానుఫ్యాక్చరర్ జనరల్గా ఎక్కడైనా జరిగేది ఏంటంటే మనకు ఆ ఇన్వర్టర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చినా, ఇన్వర్టర్ ప్రాబ్లం వచ్చినా దాన్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్కి పంపించడం కానీ, వాళ్ళు వచ్చి సర్వీస్ చేయడం కానీ, కనీసం వారం 10 రోజులు ఆ ఇన్వర్టర్ మీద అయ్యే జనరేషన్ మొత్తం కూడా పోవడం జరుగుతుంది. సో మేమేం చేస్తామంటే మా దగ్గర స్పేర్ ఇన్వర్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మేము ఆ స్పేర్ ఇన్వర్టర్స్ తోటి మేము రీప్లేస్ చేస్తాము. ఆ తర్వాత మేము ఇది రెక్టిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని మేము రీఇన్స్టాల్ చేసినప్పుడు ఆ స్పేర్ ఇన్వర్టర్ని తీసుకెళ్తాము. సో మేమేం చెప్తున్నామంటేనండి, ఎట్ ట్రూజాన్ సోలార్ వీ నెవర్ వెయిట్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్ టు గివ్ ద సర్వీస్. వీ హ్యావ్ ఎనఫ్ టీమ్. మా దగ్గర ప్రతి 40 కిలోమీటర్లకు కూడా ఏపీ అండ్ తెలంగాణ తీసుకున్నట్లయితే ప్రతి 40 కిలోమీటర్స్కి మా సర్వీస్ టీం ఉందండి. సో మీరు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా వితిన్ 24 hours లోపు మన టీం సైట్ విజిట్ చేయడం కానీ, ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కానీ జరుగుతుంది. అయితే ఈ 2 కాంపోనెంట్స్తో పాటు ఈ సోలార్ ప్యానెల్, సోలార్ ఇన్వర్టర్ కాకుండా మనకి స్ట్రక్చర్స్ ఉంటాయండి. మేము ఓన్లీ హాట్ డిప్ గ్యాలనైజ్ స్ట్రక్చర్స్ మాత్రమే ఇస్తాము. 18 నుంచి 22 టన్నుల మధ్య మనకి ఈచ్ మెగావాట్కి వెయిట్ వస్తుంది. మార్కెట్లో 14-15 టన్స్లో కూడా సిస్టమ్ సప్లై చేయడం జరుగుతుంది. హాట్ డిప్ గ్యాలనైజ్ ద్వారా ఎప్పుడు కూడా రస్ట్ రావటం అనేది జరగదు. అండ్ వెయిట్ కూడా మేము స్టాడ్ అనాలిసిస్ కంపల్సరీ
చేస్తాము, సాయిల్ టెస్ట్ చేస్తాము. ఆ రెండు చేయకుండా మనం డిజైన్ని డిసైడ్ చేయలేము. అంటే ప్రతి సైట్ కూడా డిజైన్ అనేది మారిపోతుంది. మనం ఏంటంటే అనుకుంటాము ఏముంది కామన్ డిజైన్, మనము ఒక ప్యానల్స్, ఇన్వర్టర్స్, స్ట్రక్చర్స్ కొనుక్కొచ్చుకొని మనమే ఇన్స్టాల్ చేసుకుందాము అనే ఆలోచనలో కూడా చాలామంది రైతులు నేను వింటున్నాను. కానీ అది తప్పండి. ఎందుకంటే మనం ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ పే చేయడం జరుగుతుంది అంత అయిపోయేలోపు. ఎందుకంటే వాల్యూమ్లో కొన్నప్పటికీ ఇండివిజువల్ కొనుక్కున్న దానికి తేడా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు దేనికి కూడా అష్యూరెన్స్ గ్యారంటీ ఉండదు. పోస్ట్ ఇన్స్టలేషన్ సర్వీస్ చేసుకోవాలి అంటే అగైన్ మీరు ఏఎంసీఎస్ తీసుకోవటం కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవడం కానీ జరుగుతుంది. అండ్ మీ డే టు డే పని ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టి పూర్తిగా దీని మీద మనం పడాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఏ టెక్నికల్ జాబ్. ఇది ఓన్లీ ఒక క్వాలిఫైడ్ అండ్ ప్రొఫెషనల్ పీపుల్ ద్వారానే చేయాలి ఇది. సో మనము మన సొంతంగా చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకండి. ఎందుకంటే ఒకసారి మనం డబ్బులు పెట్టిన తర్వాత వెనక్కి రావు. సో జాగ్రత్త ముందే తీసుకోవాలి. అండ్ ఆ విషయంలో మీరు ఒక మంచి సిస్టమ్ ఇంటిగ్రేటర్ని, ఇన్స్టాలర్ని మీరు అంటే మన సన్టెక్ లాంటి కంపెనీలను కనుక మీరు అప్రోచ్ అయితే డెఫినెట్గా మీకు క్వాలిటీ ఇన్స్టలేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ స్ట్రక్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ హాట్ డిప్ గ్యాలనైజ్ స్ట్రక్చర్స్ ఇవ్వడం వల్ల డెఫినెట్గా లైఫ్ అనేది చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. అలానే మేము కూడా ఏంటంటేనండి ఎవ్రీ 3 monthsకి మన టీం వచ్చి ఆ కంప్లీట్ సిస్టమ్ని చెక్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వెళ్తారు, ఫిజికల్గా వెళ్తారు. సో వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా వాళ్ళకు ఎక్కడైనా స్ట్రక్చర్లో చిన్నగా రస్ట్ వచ్చినట్టు అనిపించినా జింక్ స్ప్రే చేస్తారు, మన జింక్ స్ప్రే క్యారీ చేస్తారు. దాని ద్వారా ఎప్పుడు కూడా ఫ్యూచర్లో రస్ట్ అనేది పెరగడానికి అవకాశం లేకుండా దాన్ని 25 years కాపాడటం జరుగుతుంది. సో అలానే స్ట్రక్చర్స్ కాకుండా మనకి కేబుల్స్ ఉంటాయండి. దీంట్లో కేబుల్స్లో మేము వీఆర్ యూజింగ్ ఆల్ టాప్ క్వాలిటీ బ్రాండెడ్ కేబుల్సే యూస్ చేస్తాము. ఎక్కువగా మేము పాలిక్యాబ్ యూస్ చేస్తున్నాము. దాంట్లో కూడా టైప్ 1 ఉంటుంది, టైప్ 1 యూస్ చేస్తాము. ఏసీ కేబుల్స్ కూడా మేము పాలిక్యాబ్ యూస్ చేయడం జరుగుతుంది. అలానే మనకు MC4 కనెక్టర్స్ అని ఉంటాయండి. అంటే మనకు అవి మాడ్యూల్ టు మాడ్యూల్ ఇంటర్ కనెక్ట్ చేసేదానికి యూస్ చేస్తాము. ఇప్పుడు చైనా నుంచి, తైవాన్ నుంచి, వియత్నాం నుంచి ఎక్కువగా 99% సోలార్ కంపెనీస్ అవే యూస్ చేస్తున్నారు. కానీ మేము ఎల్మాక్స్ బ్రాండ్ MC4 కనెక్టర్స్ యూస్ చేస్తాము. దాని ద్వారా లైఫ్ అనేది డబుల్ అవుతుంది. అలానే కాస్ట్ ఆల్మోస్ట్ చెప్పాలంటే 2 times ఉంటుంది. అయినా కూడా మేము వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ. తర్వాత మీకు ఏదైతే మనకు మేజర్ థింగ్ ఇంకోటి ఉంటుందండి, చిన్న ఐటమ్గా కనిపిస్తుంది కానీ చాలా ఎఫెక్టివ్గా అది ఉపయోగపడుతుంది. ఏంటంటే మనకు కేబుల్ టైస్ అంటాము. ఈ కేబుల్ టైస్ ఏంటంటే మీకు మాడ్యూల్ టు మాడ్యూల్ మనము ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో వాటిని మనం హ్యాంగ్ అవ్వకుండా మనం కట్టి పెడతాము. సో అందరూ కూడా నైలాన్ కేబుల్ టైసే యూస్ చేస్తారు. బ్లాక్ కలర్, వైట్ కలర్ దొరుకుతాయి. సో ఆ నైలాన్ 99% కంపెనీస్ యూస్ చేస్తారు. మేము ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ కేబుల్ టైస్ మాత్రమే యూస్ చేస్తాము. సో స్టెయిన్లెస్ స్టీల్ కేబుల్ టైస్ యూస్ చేయడం ద్వారా మనకి ఎప్పుడైతే అది ఎన్ని సంవత్సరాలైనా కూడా అది ఊడిపోవటం కానీ హ్యాంగ్ అవటం కానీ జరగదండి. సో ఎప్పుడైతే ఈ నైలాన్ కేబుల్ టైస్ యూస్ చేసి ఆ పర్టికులర్ కేబుల్స్ మనకు ఊడిపోయి ఊగటం మొదలవుతాయో అది మనకు డౌన్ ద లైన్ 1, 2, 3 years తర్వాత ఆ కేబుల్స్ ఊగి జంక్షన్ బాక్స్ మీద ప్రెషర్ పడి అక్కడ డిస్కనెక్ట్ అవటం ఛాన్సెస్ చాలా ఉంటాయండి. ఎప్పుడైతే అది డిస్కనెక్ట్ అవుతుందో ఒక్కొక్క స్ట్రింగ్లో మనకి 20 నుంచి 25 మాడ్యూల్స్ ఉంటాయి. సో ఆ మాడ్యూల్స్ మొత్తం కూడా డిస్కనెక్ట్ అయిపోతాయి. సో ఒక్క ప్యానెల్ ఆ స్ట్రింగ్లో ప్రాబ్లం వచ్చినా కంప్లీట్ ఆ 25 panels కూడా పర్ఫార్మెన్స్ 0 అయిపోతాయి. కాబట్టి అట్లాంటిది మనకు 1 megawattలో 1700 మాడ్యూల్స్ ఉంటాయండి. సో ఇన్ని మనకు మెయింటెనెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ కేబుల్ టైస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మేము ఏంటంటే ప్రతి కాంపోనెంట్ కూడా ఏది వాడినా ట్రూజాన్ సోలార్లో 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే యూస్ చేస్తాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా కూడా మాకు ఎక్స్పీరియన్స్ ద్వారానే వచ్చిందండి. నేర్చుకున్నది మేము మా సొంతంగా నేర్చుకున్నదే. ఎందుకంటే ఈ 16 ఏళ్ల జర్నీలో ఎన్నో వేల సిస్టమ్స్ మేము ఇన్స్టాల్ చేసాము. అండ్ ప్రతిదీ కూడా మేము ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. అండ్ ఈరోజు మేము 100% కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఏ సిస్టమ్ మేము ఇన్స్టాల్ చేసినా కూడా అది 25 సంవత్సరాలు 100% నడుస్తుంది అనేది. మా దగ్గర ఎంటెక్ గైస్ ఉంటారండి. ఇక్కడ దగ్గర ప్రతిదీ ఇన్ హౌస్ అండి. మీరు తీసుకున్నట్లయితే మా దగ్గర ఫస్ట్ సైట్ విజిట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ మేము సింక్రనైజ్ చేసి పోస్ట్ ఇన్స్టలేషన్ సర్వీసెస్ ఇచ్చేంత వరకు ప్రతి స్టేజ్లో కూడా మా ట్రూజాన్ ఎంప్లాయీసే ఉంటారు. ఎక్కడ కూడా మేము అవుట్ సోర్స్ చేయం. సో అది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈరోజు 99% ఆఫ్ ద కంపెనీస్ ఇన్ హౌస్ స్ట్రెంత్ ఉండదండి. ఇవాళ 350 మంది ఎంప్లాయీస్ మన కంపెనీలో వర్క్ చేస్తున్నారు. డిజైనింగ్లో ఎంటెక్ కనీసం 10 మంది మా దగ్గర ఉన్నారు. సైట్స్లో ఇన్స్టలేషన్, సైట్ విజిట్స్ చేసి, సైట్ సర్వే చేసి, సైట్ ఇంజనీర్స్ లైక్ వర్క్ కంప్లీషన్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే
పోస్ట్ ఇన్స్టలేషన్ సర్వీసెస్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. అలాంటి వాళ్ళు 20 మంది ఉన్నారండి. ఓకే, 150 మంది దగ్గర మనకి ఇన్స్టలేషన్ టీం ఉన్నారు, మన ఓన్ టీం. సో ఏమవుతుందంటే ప్రతిదీ మా కంట్రోల్లో ఉంటుంది. ఈ డిజైనింగ్ ప్రాపర్గా చేయడం ద్వారా కనీసము 4 to 5% ఆఫ్ ద జనరేషన్ తేడా వస్తుంది. సో ఇవి మన దగ్గర ఇన్హౌస్ చేయడం ద్వారా ఆ బెనిఫిట్ కూడా వాళ్ళకు వస్తుంది. అలానే మీరు ఇప్పుడు ఒకసారి ఆ బుక్ తీసుకోండి. సో ఇప్పుడు మీరు ఇది ఒకటి హ్యాండింగ్ ఓవర్ డాక్యుమెంట్ అండి. మీరు చూసినట్లయితే ఇది మేము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బుక్లెట్ని మేము మా కస్టమర్స్కి ఇస్తాము. మా దగ్గర ఒకటి ఉంటుంది. దీంట్లో ఏంటంటే మొదట మనకి అప్రూవల్ వచ్చిన దగ్గర నుంచి మేము హ్యాండింగ్ ఓవర్ చేసేంత వరకు మేము కొన్న కాంపోనెంట్స్కి సంబంధించిన వారంటీ సర్టిఫికేట్స్, దాని తర్వాత పర్మిషన్స్, గవర్నమెంట్ నుంచి తీసుకున్న ప్రతి పర్మిషన్ డాక్యుమెంట్ అన్నీ కూడా దీంట్లో ఎన్క్లోజ్ చేసి ఇస్తామన్నమాట. సో ఏ రోజైనా ఇది ఒక బైబిల్లా మనకి ఎటువంటి రిఫరెన్స్ కావాలన్నా కూడా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి దీంట్లో దొరికిపోతుంది. సో మాకేంటంటే చాలామంది ట్రూజాన్ సోలార్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నది అని అంటారు, కానీ అండి మా ప్రాఫిట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మేము మీకు ఇచ్చే మెటీరియల్లో ఖర్చు పెడుతున్నాం దాన్ని. సో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ 1, 2, 3 సంవత్సరాల కోసం మనం ఈ సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయట్లేదు. మనం దీన్ని 25 ఇయర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ సిస్టమ్ని మనము ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. కాబట్టి మీరు తప్పకుండా ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. రైట్, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు చెప్పే వరకు ఇంత ఉంటుందని ఎవరికి తెలియదు, నాకు తెలిసి చూసే వాళ్ళకి కూడా తెలియదు. సో ఇంత స్పష్టంగా ఈ వారంటీ సర్టిఫికేట్స్ కానివ్వండి, సో మన సోలార్ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఏ ప్రొవైడర్ ఇవ్వరు. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఫస్ట్ టైం వింటున్నాను. సో మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మన వాళ్ళకి ట్రూజోన్ సోలార్ అందించే క్వాలిటీ పైన అండ్ మీరు అందించే సర్వీస్ పైన ఒక అవగాహన అండ్ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అవునండి. అండ్ ఇందాక మీరు సర్వీస్ గురించి మాట్లాడేటప్పుడు మేము ప్రతి కస్టమర్కి యాప్ ఇస్తున్నాము అని చెప్పారు. సో అసలు ఈ యాప్ కాన్సెప్ట్ ఏంటంటే, అండ్ ఇప్పుడు రైతులకి అంతగా టెక్నాలజీ గురించి తెలీదు. సో వాళ్ళు ఏ విధంగా ఈ యాప్ని చూసి ఎంత జనరేషన్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని ఎలా తెలుసుకోగలుగుతారు? అండ్ మీరు ప్రాబ్లం వచ్చినప్పుడు కస్టమర్ కాల్ చేయక ముందే మీరే కాల్ చేసి ప్రాబ్లం ఉందండి మేము వచ్చి రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు. అసలు ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? చూడండి, ఇవాళ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పటిదాకా నేను సోలార్లో వాడే కాంపోనెంట్స్ గురించి, అవి సర్టిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి కంపెనీస్ దగ్గర కొనాలి అనేది మీకు చెప్పాను. మనము ఇవన్నీ కేర్ తీసుకుంటే మనకేంటంటే అండి ఈ సిస్టమ్ అనేది 25 సంవత్సరాలు ప్రాబ్లమ్స్ లేకుండా నడవటం జరుగుతుంది. అలానే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీరు రైతులు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉంటారు. కొంతమంది బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ పొలాల్లో వాళ్ళు మోస్ట్లీ టెక్నికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉండదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇవాళ కాదండి, ఇది ఆల్మోస్ట్ 2 years నుంచి మేము ఈ పర్టికులర్ యాప్ని మేము తయారు చేయడం జరిగింది. కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం కోసము, కస్టమర్స్కి ఒక క్లారిటీ ఇవ్వటం కోసము. ఈరోజు ప్రతి సోలార్ ప్లాంట్ కూడా పెట్టుకున్నప్పుడు ఒక ఇన్వర్టర్ పెట్టడం జరుగుతుంది. ఆ ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఒక యాప్ ఇస్తాడండి. అవును, నేను ప్రతి వాళ్ళ దగ్గర ఇదే చూస్తుంటాను. సో ఆ యాప్ ద్వారా ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు కూడా అదే ఇన్వర్టర్ బ్రాండ్ యాప్ ఇస్తారు. కానీ అందులో ఓన్లీ మనం జనరేషన్ ఎంత అవుతుంది అనేది చూడగలుగుతాం. అక్కడి నుంచి మనము ఆ కంపెనీని రీచ్ అవ్వలేము. ఎందుకంటే అది ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరర్ డెవలప్ చేసుకున్న యాప్. ఈ ఎవరైతే సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళ యాప్ కాదు అది. ఓకే, అలా ఈ పర్టికులర్ సోలార్ కంపెనీస్ మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ ఇన్వర్టర్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసి సర్వీస్ ఇచ్చే కంపెనీలు మార్కెట్లో లేవండి. మేమేం చేసామంటే ట్రూజాన్ సోలార్ యాప్, కస్టమర్ యాప్ మీరు మన ఆండ్రాయిడ్లో కావచ్చు, యాపిల్లో కావచ్చు మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని మీరు కస్టమర్స్, మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ దాన్ని యూజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఎంత పవర్ జనరేట్ అవుతుంది, ఇవాళ రేపు నెక్స్ట్ వారానికి ఎంత అవుతుంది, నెలకి ఎంత అవుతుంది అనేది చూడటమే కాకుండా ఎనీ గివెన్ టైం మమ్మల్ని రీచ్ కూడా అవ్వచ్చు. దాని ద్వారా దాంట్లో వాట్సాప్ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు, డైరెక్ట్ కాల్ ద్వారా రీచ్ అవ్వచ్చు, అలానే వాళ్ళు మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఇది వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు. అదే మేమేం చేస్తామంటే మనకు 6000 కస్టమర్స్ ఉన్నారండి. ఈ 6000 కస్టమర్స్ని కూడా జనరేషన్స్ మానిటర్ చేయడం కోసం అని చెప్పేసి మన దగ్గర 15 మంది టీం ఉంటారు. వాళ్ళకి డాష్ బోర్డ్స్ ఉంటాయి. ఈరోజు మనకు ఏదైతే మనకు అక్కడ డిస్ప్లే అవుతుందో ఇష్యూ ఉన్న సిస్టమ్స్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ అక్కడ ఆ ప్రాబ్లమ్ మనకు ఐడెంటిఫికేషన్ ఇక్కడ నుంచి అయిపోతుంది. వెంటనే మన కస్టమర్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు చిన్న ఏమైనా ఎంసీబీ ట్రిప్ అని ఇలాంటి వర్క్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకోగలుగుతారు. లేదంటే మనం 24 hours మన టీం అక్కడికి వెళ్ళి మన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక ప్రోయాక్టివ్ సర్వీస్ వాట్ వీఆర్ గివింగ్. అంటే కస్టమర్ మనకి కాల్ చేయకముందే మనమే కస్టమర్కి కాల్ చేసి ప్రాబ్లం ఉందని మనమే వచ్చి వెళ్ళి రెక్టిఫై చేయటం అండి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక టీవీ ఉందండి. మన టీవీ ప్రాబ్లం వచ్చినప్పుడు
మనం కస్టమర్ కేర్ కాల్ చేస్తాం. వాళ్ళు ఒక 24 అవర్స్లోనో 48 అవర్స్లోనో వాళ్ళు వచ్చి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తే మనం సంతోషపడతాం. అంటే మనం ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చారు, రెక్టిఫై చేశారు అనే ఒక సంతోషం మనకు ఉంటుంది. అదే టీవీ మ్యానుఫ్యాక్చరర్ మీ టీవీ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కాల్ చేయక ముందే వాళ్ళే మీకు ఫోన్ చేసి మీ ప్రాబ్లం ఉంది టీవీ, మేము వచ్చి రెక్టిఫై చేస్తామని చెప్పారనుకోండి, దెన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? దట్ ఈస్ కస్టమర్ డిలైట్. సో సన్టెక్లో మేము అది చేస్తామండి. ఇవాళ మా యాప్ ద్వారా మేము మాకు యాక్చువల్గా మా డాష్బోర్డ్స్ ద్వారా మాకు కస్టమర్ ప్రాబ్లం కస్టమర్ కంటే ముందు మాకు తెలిసిపోతుంది. దాన్ని మేమే కస్టమర్ ద్వారా తీసుకెళ్ళి కస్టమర్ నోటీస్కి తీసుకెళ్ళి మేమే వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తాము. సో ఈ సర్వీస్ ఇండియాలో ఎవరు ఇవ్వట్లేదండి, అసలు ఏ కంపెనీ కూడా ఇవ్వదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ ఒక ఇన్వర్టర్ 350 కిలోవాట్ల ఇన్వర్టర్ DC 500 కిలోవాట్లు ఇన్స్టాల్ చేస్తే మనకు దగ్గర ఒక 4500 యూనిట్లు ఒక్క రోజుకి 1 మెగావాట్కి జనరేట్ అవుతుందండి. అంటే 2250 యూనిట్లు ఒక 500 కిలోవాట్లు లెక్క ఇంటూ ₹3 అంటే దగ్గర ఒక 8000 రూపాయలు ఒక్క ఇన్వర్టర్ ఒక్క రోజు ఆగితే వాళ్ళకు నష్టపోతారు. అలాంటిది 25 సంవత్సరాలు అంటే 9500 రోజులు ఈ సిస్టమ్ అన్ఇంటరప్టెడ్గా నడవాలి అంటే ఇలాంటి యాప్స్ మన దగ్గర ఇట్లాంటి లేకపోతే కనుక మాన్యువల్గా చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. సో ఎట్ ట్రూజాన్ సోలార్ వి గివ్ యూ దిస్ ఫ్రీ సర్వీస్ అండి. 25 ఇయర్స్ దీనికి మేము ఎటువంటి ఛార్జెస్ కూడా చేయం. ఓకే, చాలా హ్యాపీ అండి. ఇదంతా వింటూ ఉంటే అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఒక్కసారి మిమ్మల్ని చూస్ చేసుకొని సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ 25 ఇయర్స్ వరకు మీరే చూసుకుంటారు. సో వెరీ గుడ్ టు హియర్ దిస్. ఇక ఫైనల్గా ఇప్పుడు 500 కిలోవాట్ 2 మెగావాట్ అంటే అంత చాలా ఖర్చు అవుద్ది దీనికి. సో ఒకేసారి అంత పెట్టడం అంటే చాలా బర్డెన్ అవుద్ది. సో ఈ PM కుసుమ్ యోజనలో ఎంత % సబ్సిడీ వస్తుంది అండ్ మిగిలిన పర్సెంట్ని కూడా ఫార్మర్స్ ఎలా పే చేసుకోవాలి? PM కుసుమ్లో ఈ స్కీమ్లో సబ్సిడీ ఉండదండి. అయితే మనకు కొన్ని గవర్నమెంట్ మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రొయాక్టివ్గా ముందుకు వచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని బ్యాంక్స్ ఇప్పుడు ఆల్రెడీ ఈ రైతులతోటి కూడా ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. మా దగ్గరకు కూడా కొన్ని బ్యాంక్స్ వచ్చారు. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఎన్నో సిస్టమ్స్ ఆర్డర్స్ బుకింగ్ కూడా జరుగుతున్న ద్వారా వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మాతో అసోసియేట్ అవుదామని వాళ్ళు చూస్తున్నప్పుడు మేము కూడా ఒకటే అడిగాము, మా కస్టమర్స్కు ట్రూజాన్ కస్టమర్స్కు మాకు డెడికేటెడ్ సర్వీసెస్ మీరు ఇవ్వాలా, మాకు డెడికేటెడ్ డెస్క్ కావాలి, ట్రూజాన్ కస్టమర్స్కి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ప్రతి రైతుకు కూడా మేము హామీ ఇస్తున్నాము, మేము సర్వీస్ అంటే ఈవెన్ లోన్స్లో కూడా మేము వాళ్ళకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే చాలామందికి అంత ఎడ్యుకేటెడ్ ఉండరు కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ లాగా ఉండాలనే ఉద్దేశంతో మన ఆఫీస్లోనే రిటైర్డ్ బ్యాంక్ పీపుల్స్ని కూడా మేము రిక్రూట్ చేసుకుంటున్నాము. అండ్ వాళ్ళ ద్వారా వీళ్ళు కమ్యూనికేషన్ చేస్తారు. ప్రతి కస్టమర్కి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎట్లాంటివి ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారా లేదా అనేది ఫాలోఅప్ మన ద్వారా చేయడం జరుగుతుంది. సో దానికి ఒక డెడికేటెడ్ పర్సన్ని కూడా మన ఆఫీస్లో మేము బ్యాంక్ వాళ్ళ పర్సన్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు పాజిటివ్గా కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఒక్కసారి ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మేము ఎండ్ టు ఎండ్ టేకప్ చేయదలుచుకున్నాము. సో ఈ బ్యాంకులు కూడా మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో దగ్గర కొన్ని బ్యాంక్స్ అయితే 80 నుంచి 85% దాకా కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చేదానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దాని ద్వారా కన్జ్యూమర్ వైపు నుంచి పెట్టుబడి అనేది ఎక్కువ లేకుండా ఆ మిగిలిన అమౌంట్ కూడా వాళ్ళు కొలాటరల్ ఇచ్చినట్లయితే దానికి కూడా వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వస్తున్నారు. దగ్గర మనకు 9%, 8.85 నుంచి 9% లోపే ఆ ఏరియాలో మనకు మొదట 2 కోట్లకు వాళ్ళకి లోన్ రావడం జరుగుతుంది. అలానే AF స్కీమ్ ద్వారా మన నాబార్డ్ నుంచి వాళ్ళకు 3% ఇంట్రెస్ట్ రిబేట్ కూడా వాళ్ళకి అప్ టు 2 crores లోన్స్లో రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 9% ఇంట్రెస్ట్ ఉంటే 3% వాళ్ళకి మళ్ళీ రియంబర్స్మెంట్ అవుతుంది. ఎవ్రీ క్వార్టర్లీ ఒకసారి వాళ్ళకు అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ఫండింగ్ ద్వారా జరుగుతున్నాయండి. సో దీని ద్వారా రైతులకు కూడా ఎటువంటి కొలాటరల్స్ లేకుండా, ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్స్ లేకుండా కూడా బ్యాంక్స్ ఇప్పుడు మనకు లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఒక 15% డౌన్ పేమెంట్ని ఫార్మర్ బియర్ చేసుకుంటే మిగతా డిపెండ్స్ అండి. ఇది బ్యాంక్ మారుతుంది. 30% నుంచి 15% మధ్య బ్యాంక్స్ మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంకొక 2 రోజుల్లో కంప్లీట్ క్లారిటీ వస్తాయి. సో మేము తప్పకుండా ఇవన్నీ నోటీస్ మేము రైతులకు మేము తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర కూడా ఎంతో మంది రైతులు వస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. మేము కూడా దానికి ఒక డెడికేటెడ్ సెల్ పెట్టాము. ఒక 3 మనుషులు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా PM కుసుమ్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ
వాళ్ళకి అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కూడా అన్ని టేక్ కేర్ చేసుకుంటా వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకుంటా సో మనకు చేయటం జరుగుతుంది. అండ్ ఈ లోన్ రీపేమెంట్ కూడా కస్టమర్ పాకెట్ నుండి కాకుండా జనరేట్ అయిన అమౌంట్ నుండి జాయింట్ అకౌంట్ నుండి డెబిట్ అవుతుంది. అప్ టు 15 years వరకు కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 15 సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడైతే లోన్కి వెళ్తారో ప్రతి నెల కూడా వాళ్ళకు ₹1,00,000 దాకా వాళ్ళకి ఇన్కమ్ కూడా కనిపిస్తుంది. 50,000 నుంచి ₹1,00,000 వాళ్ళకి ఇన్కమ్ కూడా కనిపిస్తుంది. దాని ద్వారా 15 ఏళ్ల తర్వాత సంవత్సరానికి ₹1,00,00,000 పైన వాళ్ళకి ఒక రెంటల్ ఇన్కమ్ లాగా వాళ్ళకు ఒక సోర్స్ అనేది ఒక రావటం జరుగుతుంది. సో ఇది చాలా మంచి అవకాశం అండి రైతులకు, దాన్ని మంచిగా ఉపయోగించుకుంటున్నారు కూడా. సో అన్నిటికంటే ముఖ్యంగా అండి ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ సిస్టమ్ ప్రాపర్గా నడవాలి, జనరేషన్ రావాలి, కన్జ్యూమర్ బిల్లు పెట్టుకున్నప్పుడు ఎక్కువ యూనిట్స్ బిల్లు పెట్టుకోవాలి. ఇది జరిగినప్పుడే ఇదంతా కూడా ప్రాక్టికల్గా వాళ్ళకు లాభం అనేది రావటం జరుగుతుంది. ఒక హామీ మేము ఈ పిఎం కుసుమ్ రైతులకు మేము ఇస్తున్నది ఏంటంటే ట్రూజాన్ సోలార్ 16 ఏళ్ల నుంచి ఎన్నో ఇండస్ట్రీస్ని, ఎన్నో మెగావాట్ స్కేల్ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసి 350 పైన స్ట్రెంగ్త్ తోటి ఉండి 6 రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకొని ఈరోజు ఒక మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా మన మొత్తం ప్రతి ఇంటికి కూడా సోలార్ పెట్టాలి అనే ఒక ఐడియాతోటి ఒక బ్రాండెడ్ కంపెనీగా మార్కెట్లోకి ఉన్నదండి. మీకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ పిఎం కుసుమ్ ద్వారా గురించి మీరు డెఫినెట్గా మమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో మా ఆఫీస్ ఉంది, సెంట్రల్లీ లొకేటెడ్. సో ఎనీ గివెన్ టైం మీకు ఏ డౌట్ ఉన్నా వాకిన్ అవ్వండి, మా టీం మీకు అసిస్ట్ చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వీఆర్ దేర్ ఫర్ యూ. సురేష్ గారు, మీరు ఇన్ని సర్వీస్ ఇస్తామంటున్నారు, ఇవి డెఫినెట్గా ప్రీమియం కేటగిరీలోకి వస్తాయండి. ప్రీమియం కస్టమర్స్ మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పిఎం కుసుమ్ యోజన అనేది ఫార్మర్స్ని టార్గెట్ చేసి తెచ్చిన ప్రోగ్రాము. సో మరి మీ రేట్స్ ఎలా ఉంటాయి? అఫోర్డబుల్గా ఉంటాయా లేదంటే ప్రీమియం సెగ్మెంట్ వాళ్ళే కొనుక్కునేలా ఉంటాయా? చూడండి, ఒకటి మనము సన్టెక్లో మొదటి నుంచి కూడా మా ప్రోడక్ట్స్ అన్ని ప్రీమియమేనండి. ఎక్కడ కూడా మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. మా సోలార్ వాటర్ హీటర్స్ కావచ్చు, ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కావచ్చు, ఈరోజు ఆన్ గ్రిడ్ 6,000 పైన కస్టమర్స్ మనకు రావడం వల్ల కావచ్చు, ఎక్కడ మేము రా మెటీరియల్లో రాజీ పడేదే లేదండి. పోస్ట్ ఇన్స్టలేషన్ సర్వీసెస్లో మా దగ్గర ఉన్నంత సెటప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరి దగ్గర లేదండి. సో ఇవన్నీ పెట్టుకొని కూడా మా కాస్ట్ అనేది డెఫినెట్గా మార్కెట్తో సమానంగా ఉంటుంది. ఎందుకంటే మా వాల్యూమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ పిఎం కుసుమ్ కోసమని ఎస్పెషల్లీ ఈ స్కీమ్ కోసమని మా మార్జిన్స్ కూడా మేము చాలా కట్ చేసుకున్నాము. ఈ స్కీమ్ని నేను లాభం కోసం చేయట్లేదండి. తెలంగాణ మొత్తం కూడా ఈరోజు ట్రూజాన్ పేరు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రైతుకి, ప్రతి విలేజ్కి కూడా వెళ్ళటం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, రైతులకు మనం కూడా ఏదో ఒక హెల్ప్ చేసాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మాకు ఉంటుంది. ఈ సర్వీసెస్ ఇవ్వటం ద్వారా వాళ్ళు ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు దీంట్లో పెడుతున్నారో, వాటికి సరైన జస్టిఫికేషన్ కూడా మాకు చేయడానికి ఒక అవకాశం దొరికిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నానండి. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది 25 ఏళ్ళు నడవాలి. అండ్ తెలంగాణలో మీరు ఇక్కడ పెట్టే సిస్టమ్ను ఎక్కడి నుంచో వచ్చి మేమేమో చేస్తామని చాలామంది కంపెనీలు చెప్తున్నారని వింటున్నాను. పొరపాటున కూడా మీరు అటువంటి ఆలోచనలోకి వెళ్ళకండి. ఎందుకంటే ఎక్కడో ఉన్న వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సర్వీస్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదండి. అండ్ వాళ్ళకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ ఉండదు. అక్కడ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, వాళ్ళు వేరే రాష్ట్రాల్లో వాళ్ళు కంపెనీలు అయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఇక్కడ సర్వీస్ ఇవ్వాలి అంటే కంపల్సరీ నా రిక్వెస్ట్ నాది ఏంటంటే అండి, అది ట్రూజాన్ కావచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, కానీ మీరు తెలంగాణ బేస్డ్ సోలార్ కంపెనీలను మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు ఇన్స్టలేషన్ చేయించుకున్నట్లయితే మీకు తప్పకుండా బెటర్ సర్వీస్ అయితే దొరుకుతుందనే హామీ నేను ఇస్తున్నానండి. అది మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మీకు ఇంకొక మంచి అవకాశం ఏంటంటే ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి 40 కిలోమీటర్స్కి కూడా మన ఆఫీసెస్ కానీ మన టీమ్స్ కానీ ఉన్నారు. అలానే మీరు ఇక్కడ టీఎస్ రెడ్కోకి మీరు ఏదైతే మీరు అన్ని అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారో దానికి 2 కిలోమీటర్ల దూరంలో మా ఆఫీస్ ఉందండి. పంజాగుట్ట సిగ్నల్లో మెట్రోకి జస్ట్ మీకు ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో మన ఆఫీస్ ఉంది. పంజాగుట్ట మెట్రో దిగి మీరు సన్టెక్ ఎనర్జీ ట్రూజాన్ సోలార్ అని ఎవరిని అడిగినా చెప్తారు, లేదా గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా మా వాళ్ళకి మీరు కింద నెంబర్స్కి కాల్ చేయొచ్చు. దాని ద్వారా మీకు వస్తే మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పుడు ఏదైతే నేను ఒక అర్ధగంటలో చెప్పలేను ఎక్కువగా మీకు, అలాంటిది మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఇంకా, ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్
ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 25 సంవత్సరాలు మీరు ఈ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మన ఆఫీస్లో కూర్చుంటే మీకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇది మీరు ట్రూజాన్ తోటే వెళ్ళాలని కాదు, మీకు డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి మీరు వచ్చి కూడా మీరు అవన్నీ తెలుసుకొని మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ట్రూజాన్ సోలార్ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ డెఫినెట్లీ అట్ యువర్ సర్వీస్. రైట్. సో చూసారుగా, సో ఈ వీడియో ద్వారా మీకు పిఎం కుసుమ్ యోజన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. సురేష్ గారు కూడా చాలా ఓపిక్గా మనకి చాలా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ఈవీ తెలుగుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానండి. ఎందుకంటే మేము కూడా రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్నాము. ఈవీ ప్రోడక్ట్స్ గురించి కావచ్చు, ఈవీ తెలుగుని చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చేస్తున్నారు. ఆదిత్య గారు మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఐ థింక్ మీ ప్యాషన్తో చేస్తున్నట్టున్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్టు, చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ వీటి గురించి తెలియదు. సో మీ ఛానల్ ద్వారా మీరు వాళ్ళకి నాలెడ్జ్ని మీరు గెయిన్ చేస్తున్నారు. అండ్ మీరు ఇలానే ఈ పర్టికులర్ సర్వీస్ని మీరు ఇస్తూ మంచి పేరు మీరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ప్రతి వ్యూయర్ కూడా ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనము ఎన్నో రీల్స్ చూస్తాము, టైం వేస్ట్ చేస్తాము. అదే టైంని కనుక మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కనుక మీరు వాడుకున్నట్లయితే ఈవీ తెలుగు ఛానల్ని చెప్తున్నానండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. అండ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈవీ తెలుగుని. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కింద మరి మీకు ఖచ్చితంగా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సురేష్ గారు. మళ్ళీ ఇంకా ఏమైనా కొత్త స్కీమ్స్ వచ్చినా, మా వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. గో గ్రీన్, గో సోలార్. ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.